ఈరోజు చక్కటి అంశాన్ని మనం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళకి నేర్పిద్దామని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు బైబిల్లో ఉన్నది ఎవరు చెప్పట్లేదు. బైబిల్లో ఉన్న బోధ లేదు. ఏ బోధ ఉంది? వాళ్ళు విన్న బోధ ఉంది. వీళ్ళు చెబుతున్నవన్నీ బైబిల్లో అలాగుందా లేదా అని పరిశీలించే వాళ్ళు లేరు. యేసుప్రభు వీళ్ళు ఇలా ఉంటారని ముందే చెప్పాడు. ఏమని? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. ఎక్కడ? బైబిల్లో. అందుకే బైబిల్లో లేని బోధ జరుగుతుంది. ఏ బోధ జరుగుతుంది? బైబిల్లో లేని బోధ జరుగుతుంది. పౌలు శీలలు ఉన్న ఆ కాలంలో, అపోస్తుల కాలంలో పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవా లేదా అని ప్రతిదినం లేఖనాలను పరిశీలించుచూ వచ్చారు. ఎవరు? బెరియా పట్టణస్థులు. వాక్యం వినటం కష్టమైపోయింది. అందుకే యేసుప్రభు వారు అన్నాడు, భూమి మీదకు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా. విశ్వాసం అంటే ఏంటో తెలియని అమాయకులు ఉన్నారు ఇక్కడ. ఈరోజు సమాజంలో విశ్వాసం అంటే ఏంటో తెలియని అమాయకులు ఉన్నారు. అసలు దేవాలయానికి ఎందుకు రావాలో తెలియని అమాయకులు ఉన్నారు. కనుక ఈ తరంలో ఉన్న మీరు బైబిల్ బాగా చదవండి. ఇలా అజ్ఞానముగా మాట్లాడే వాడి నోరు మూయించడం దేవుని చిత్తం అంటే ఇష్టం అంట. మీరు ఆయనకి పిల్లలు కదా, ఆయన రాయించిన గ్రంథాన్ని మారుస్తున్నారు, కలిపి చెడుపుతున్నారు. అప్పుడు దేవునికి పిల్లలుగా మీరేం చేయాలి? మనం ఏం చేయాలి అంటే, అజ్ఞానంగా మాట్లాడేవాడు నోరు మూయించాలంటే ఈ గ్రంథం బాగా చదవాలి. ఎలా అజ్ఞానంగా మాట్లాడుతున్నారో ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం కదండి. బైబిల్ పండితులు అనుకునే వాళ్ళు, బైబిల్ జ్ఞాని అనుకునే చెప్పే ప్రతి ఒక్కడు ఇక్కడ మోసపోయారు. రోజు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించడానికి కొన్ని మాటలు చెప్తాను. ఇతరులు వీరివారు. యేసుక్రీస్తు భూమి మీదకు శరీరధారిగా వచ్చాడు. బాగా వినాలి. యేసుక్రీస్తు భూమి మీదకు శరీరధారిగా వచ్చాడు. యేసు ప్రభువుకి తల్లి గర్భంలో శరీరం ఇచ్చింది ఎవరు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5లో ఉంటుంది. నాకు ఒక శరీరమును అమర్చితివి. అమర్చబడిన శరీరాలతో భూమి మీదకి అందరం వస్తున్నాం. యేసు ప్రభు కూడా ఆత్మ పరలోకంలో నుండి వచ్చింది, శరీరం మరియ గర్భంలో నుండి దేవుడిచ్చాడు. అదే మాట అంటాడు, నాకు ఒక శరీరమును నువ్వు అమర్చితివి, నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా ఇదిగో వచ్చి ఉన్నాను అంటున్నాడు. యేసు ప్రభు శరీరాన్ని దాల్చుకొని వచ్చి నాకొక శరీరాన్ని ఇచ్చావు దేవా అని ఎవరిని అంటున్నాడు? దేవుడిని అంటాడు. ఇక్కడ నుంచి బాగా వినండి. ఇప్పుడు ఎవరి సంతానంలో నుంచి వచ్చాడు? ఆయన అబ్రహాము సంతానంలో నుండి వచ్చాడు. పితరులు వీరివారు, వీణ శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అనగానే మోసపోయారు. ఈయన పుట్టించిన ఆయన, ఈయన ఎవరు అని అంటే యేసును పుట్టించిన ఆయన. అదండి సంగతి. యేసు ప్రభువుకు శరీరాన్ని ఇచ్చిన ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి. అర్థమవుతుందండి మీకు? బైబిల్ చదివే విధానం తెలియదు ఎలాగంటారు. ఇప్పుడు ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఒకవేళ ఈయన అని ఇక్కడ ఉంది కాబట్టి ఈయన యేసు ప్రభు అని ఎవడైనా అంటే బాగా వినాలి. 9వ అధ్యాయంలో ఉన్నారు మీరు. ఈ మాట 9వ అధ్యాయము రోమా పత్రిక 5లో ఉన్నారు మీరు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఇప్పుడు దేవుడని ఎవరిని అంటున్నాడు? తన కుమారుడని ఎవరిని అంటున్నాడు?
ఏమండి? ఇక్కడ దేవుడు ఎవరు, తన కుమారుడు ఎవరు? మొదటి అధ్యాయం చదువుతున్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా అంటున్నాడు. చూడండి, ప్రారంభం నుంచి చెబుతున్నాడు. తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి ఎవరి సంతానం అంట? దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి. ఆత్మ పరిశుద్ధంగా ఉంటే దేవుడేనా? యేసు ప్రభు ఆత్మ పరిశుద్ధమైందా కదా? ఆ ఆత్మతోనే శరీరంలో కూడా పరిశుద్ధంగా బతికాడా లేదా? ఇప్పుడు ఆత్మ పరిశుద్ధంగా ఉన్నా, శరీరంలో ఉండి పరిశుద్ధంగా ఉన్నా కుమారుడే అవుతాడు తప్ప దేవుడు అవడ పిచ్చోడా అని చెప్పాలి. ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడానో తెలుసా? దేవుడు రాయించిన గ్రంథాన్ని తప్పుపడుతున్నాడు. అది ఏలియా ఇంకా రోషంగా మాట్లాడాడు. నేనంత రోషంగా మాట్లాడలేదు. ఏలియా బయలుదేవుడు అయితే బయలుదేవుడు నిజమా, యెహోవా దేవుడు నిజమా, రండి తెలుసుకుందాం అన్నాడు. 850 మంది ప్రవక్తలు. ప్రజలు ఎంతమందిలో తెలుసా? లక్షల్లో. నిరూపించాడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. దేవుడు రోషం కలిగిన వాడు, ఏలియా రోషం కలిగిన ప్రవక్త. నువ్వు ఆ దేవునికి కుమారుడు అయితే నీకు రోషం కలగాలి. రోమాపత్రికలో స్పష్టంగా మొదటి అధ్యాయంలోనే ప్రవక్తల ద్వారా తన కుమారుడు భూమి మీదకి రాబోతున్నాడని ముందుగా చెప్పించాడు. ఈయన శరీరమును బట్టి దావీదు సంతానముగాను పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడా? చెప్పండి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడా? వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు నేను బైబిల్ మార్చాలా? ఏమనుంది అక్కడ? పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించారండి. మొదటి అధ్యాయంలో దేవుణ్ణి తండ్రిగా, యేసుక్రీస్తును కుమారుడుగా నిరూపించారు అనే ఒక నిరూపణను గురించి మాట్లాడుతున్నాడు. 8వ వచనం చూడండి. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడి ఉండుట బట్టి మీ ఎదుట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి స్తోత్రములు అంటున్నాడు. ఎవరి దేవుడు? బాగా వినండి. దేవుడు దేవుడు అనేది మనసులో పెట్టుకోండి. దేవుడు దేవుడు అంటున్నాడు. ఆ దేవుడికి ఎవరి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలా ఉన్నాయి. కొన్ని మీకు ఈ అజ్ఞానులతో ఎలా మీరు వాదించాలో చెప్తున్నాను అంతే. 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఆనాడు యూదులు ఎలా ఉన్నారంటే, దేవుడు మా దేవుడు, వాగ్దానాలు మావి, వాగ్దాన భూమి మాది, అన్యులకు దేవుడు లేడు అనే ఒక భ్రమలో ఉండేవాళ్ళు. కానీ యూదులకి సైన్యములకు అధిపతి యెహోవాగా, అన్యజనులకు దేవుడు అనే పేరుగా దేవుడు ఆనాడు పిలువబడుతున్నాడు. ఆయనకి దేవుడు అనేది పేరు. ఆ పేరు ఆయనకి తప్ప ఎవరికి లేదు. బైబిల్ బాగా చదువు. ఇశ్రాయేలీలకి సైన్యములకు అధిపతి యెహోవాగా ప్రత్యక్షమవుతూ అన్యజనులందరికీ దేవుడు అని ఆయన నీకు పేరే కదయ్యా. అన్యజనులకి ఎవరైనా దేవుడు. ఆ మాటనే ఇప్పుడు ఎత్తి చూపుతున్నాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా?
ప్రశ్నిస్తున్నాడు. కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక, మూడో అధ్యాయంలో ఉన్నాం మనం. దేవుడు దేవుడని ఎవరిని అంటున్నాడు పౌలు గారు? నా దేవునికి స్తోత్రములు అనే ఎవరితో అంటున్నాడు? ఇప్పుడు 9వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు మారిపోతాడా? ఇప్పుడు యేసుని దేవుడు అంటాడా పౌలు గారు? అంటే పౌలు బోధ రైట్ అవుద్దా? ఏమంటున్నాడంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడైన వాడు నిరంతరము స్తోత్రార్హుడై ఉండాలి. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండాలి. ఇప్పుడు ఈయన యేసు ప్రభు గురించి రాయబడింది అని అంటే ఆయన దేవుడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడా? యేసు ప్రభు కంటే తక్కువగా కనపడట్లేదండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటే ఈయన దేవుడు అండి. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? యేసుక్రీస్తునేమో సర్వాధికారి అయిన దేవుడుగా చూపిస్తున్నారు, దేవుణ్ణేమో ఈయన దేవుడు అండి. యేసుక్రీస్తునేమో మహాదేవుడుగా చూపిస్తున్నారు, ఈయనేమో దేవుడు అండి. యేసుక్రీస్తునేమో ఈయన నిజమైన దేవుడు అండి అని అంటే ఈయన దేవుడు అండి. ఈయన నిజమైన దేవుడు అంటే ఈ దేవుడు డూప్లికేట్ అనరా పిచ్చోడా? దేవుడన్నా, నిజమైన దేవుడన్నా, మహాదేవుడన్నా, సర్వాధికారి అయిన దేవుడని ఆయన బిరుదులు. సర్వలోకమునకు ఆయనకు దేవుడని పేరు. పౌలు ఎలా రాయగలడు? పోనీ ఈయన సర్వాధికారి అయిన దేవుడని యేసు ప్రభువు అంటే సాక్ష్యం ఏది? యేసు ప్రభువు నిజమైన సర్వాధికారి అయిన దేవుడని ఇక్కడ రాయబడిన దాన్ని బట్టి నువ్వు మాట్లాడితే సాక్ష్యాలేమి? ఏ ప్రవక్త అయినా ఈయనండి సర్వాధికారి దేవుడని చూపించగలవా? బైబిల్ ఏం చెబుతుందంటే ఒక విషయాన్ని నిరూపించాలంటే 2-3 సాక్షులు ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడాలన్న ఆ పౌలు యేసు ప్రభువును సర్వాధికారి అయిన దేవుడు అని రాయగలడా? రాస్తే అది నిజం అవుద్దా? ఎంత ప్రశ్నించుకుంటూ చదవాలి. ఎవడు లేడండి వాళ్ళ బైబిల్ చదివేవాళ్ళు లేడండి. మీకు అందుకే చెప్తున్నాను, బైబిల్ బాగా చదవండి. బీటెక్ ఎంటెక్ ఉద్యోగాలు కాదురా నాయన, ఫుడ్ పెడతాయి నీకు అంతే, నిత్య జీవాన్ని ఇవ్వవు. ఇది నేర్చుకోండి, ఈ ఉద్యోగం చేయండి. ఒకవేళ యేసుక్రీస్తు గురించే ఆయన సర్వాధికారి అయిన దేవుడని పౌలు రాస్తే సర్వాధికారి అయిన దేవుడు ఎవరో యోహాను గారు రాస్తున్నారు చూడండి. ఆశ్చర్యపోతామండి. బైబిల్ ఎలా చదవాలి? ఇప్పుడు పౌలు యేసు ప్రభు గురించి రాస్తే యోహాను కూడా ఏమనాలి? అవునండి, సర్వాధికారి అయిన దేవుడు ఆయనేనండి. పౌలు గారు చెప్పాడంటే మళ్ళీ నేను ఆయనకి వ్యతిరేకంగా నేను ఎందుకు చెప్తాను? ఆయన్ని ప్రేరేపించింది పరిశుద్ధాత్మడే, నన్ను ప్రేరేపించింది పరిశుద్ధాత్మడే. కానీ బైబిల్లో 66 పుస్తకాలు, 40 మంది ప్రవక్తలు రాశారు. ఈయన అవునంటే ఆయన అవుననే రాశాడు. ఈయన అవునంటే ఆయన కాదనే ఉండదండి బైబిల్లో. ఎందుకంటే ప్రేరణ ఇచ్చింది పరిశుద్ధాత్ముడు, రాయించింది దేవుడు. కనుక బైబిల్ క్రమంగా ఉంటుంది. మొదటి అధ్యాయము 8వ వచనం చూద్దాం, తర్వాత 18వ వచనం చదువుదాం. సర్వాధికారి ఎవరని యోహాను గారు రాస్తున్నాడు? అల్పాయు ఒమేఘాయు నేనే అన్న కాడ పుట్నోట్లు ఒక అంకేసి, పుట్నోట్లు ఏమని ఇచ్చాడు చూడండి, 5 అంకేసి. ఆది అంతము నేనే అని, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండువాడును నేనే అని. నేనే అంటే ఇంకొకడు లేడండి, బాగా గమనించండి. రాంబాబు అనేవాడిని నేనే అన్నానంటే ఇంకొకడు లేడండి. నేనే అని సర్వాధికారియును దేవుడు నాకు ప్రభు. సర్వాధికారి దేవుడండి. అక్కడ మీరు రోమన్ క్యాథలిక్ బైబిల్ చదివితే సమస్తమునకు ఏలికేగు దేవుడు సదాస్తుతింపబడును గాక. మానవరీత్యా యేసుక్రీస్తు మన జాతి వాడే. భలేగుంటుందండి బైబిల్ రోమన్ క్యాథలిక్. సమస్తమునకు ఏలికేగు దేవుడు సదాస్తుతింపబడును గాక. బైబిల్ ఇలా క్రమంగా ఉంటుంది. అపోస్తుల సాక్ష్యాన్ని తప్పుబట్టుతున్న ఈ తరంలో వీడి మాట నమ్ముతారా? అపోస్తుల మాట నమ్ముతారా? ఇప్పుడు సర్వాధికారి ప్రభువునకు దేవుడు అని చెప్పాడు కదా, మరి యేసు ప్రభు గురించి 18వ వచనంలో చెబుతున్నాడు చూడండి. ఆయన ఎవరో? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను.
మృతుడనైతిని గాని, చూసారా, మృతుడనైతిని గాని అని అంటున్నాడు. దేవుడి గురించి ఏమని రాశాడు 8వ వచనంలో? ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని రాస్తున్నాడు. ఇప్పుడు యోహాను మాటకి, అపోస్తుడైన పౌలు మాటకి వ్యతిరేకంగా ఉంది నువ్వు యేసును దేవుడు అంటే. యేసును సర్వాధికారి అయిన దేవుడు అంటే, ఈయనేమో దేవుడంట. ఎవరో తండ్రి అయిన దేవుడు, పౌలు స్తుతించిన ఆయన్నేమో దేవుడు అని రాసి, ఈయన సర్వాధికారి అయిన దేవుడని ఈయన ఐపిచ్చులు అంటే ఈయన గొప్పవాడిగా చూపిస్తాడు ఆ పౌలు. రెండవ సాక్ష్యం చూపిస్తాను. 2-3 సాక్షులు కదా. అక్కడ పౌలు గారేమో సమస్తమునకు ఏలికేగు దేవుడు సదాస్తుతింపబడుగా సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన స్తోతార్గుడై ఉన్నాడు అన్నాడు కదా. ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథం 8లో మీకు చూపించాను. 19వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6-7 వచనాలు. జన సమూహముల శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఏలిక సమస్తమును ఏలికేగు దేవుడు సదాస్తుతింపబడునుగాక అన్నాడు పౌలు. అది నువ్వు యేసు ప్రభువుకు తగిలేతను. తండ్రిని ఆరాధించాలి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. మరి యేసు ప్రభు ఎవరో ఆయన నోటితోనే చెప్పిద్దాం. యేసు ప్రభు ఎవరో ఆయన నోటితోనే చెప్పాడు. నేను కాదు బాబు సర్వాధికారి అయిన దేవుడిని, నా తండ్రి సర్వాధికారి. చూడండి, ఆయన నోటితోనే చెప్పిన మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది అంటున్నాడా, ఇయ్యబడింది అంటున్నాడా? పరలోకమందును భూమి మీదను నేను సర్వాధికారి అయిన దేవుణ్ణి అంటున్నాడా? నాకు ఇయ్యబడింది. పాట కూడా చూడండి ఎలా తప్పు రాశాడు. పాట తప్పు రాశాడు. యేసు రక్తమే ఈ భూమిలో, ఏమంటుంది ఆయన రక్తం? ప్రతి మనుషుని పాపాన్ని క్షమించమని అడుగుచున్నది, అందుకే సర్వాధికారం ఇచ్చాడు అని రాశాడు. ఇచ్చింది దేవుడు. అక్కడ ఏమని ఉండాలి లేదా? అందుకే సర్వాధికారం పొందుకున్నాడు. మనుషులు క్షమించమన్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించన్నాడు. ప్రాణాలు తీస్తున్న వాడిని క్షమించమన్నాడు. నువ్వు ప్రేమించేవాడినే క్షమించలేని బ్రతుకునేది. ఆయనెక్కడా, నువ్వెక్కడా? మీ తండ్రి కనికరము గలవాడు కనుక మీరును కనికరము గలవారై ఉండండి అన్నాడు యేసుప్రభు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ప్రకాశింపజేయుచున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను నీ తండ్రి అయిన దేవుడు వర్షం కురిపిస్తున్నాడు. మీ తండ్రి కనికరము గలవాడు అని అంటున్నాడు. కనికరముని కోరుచున్నాను, బలిని కోరనాను. వాక్య భావం ఏంటో నేర్చుకోండి. కనికరం గలవాడు తండ్రి, మీ తండ్రి, నా తండ్రి అంటున్నాడు యేసుప్రభు. నువ్వేమో ఆయన సర్వాధికారి అయిన దేవుడు అంటున్నావు. ఎవడో అబద్ధికుడు. బైబిల్ మాట్లాడుతుంది, ఎవడో అబద్ధికుడు. దేవుడు రాయించాడండి 40 మంది ప్రవక్తల ద్వారా. వేరు ప్రాంతాలు, వేరు వ్యక్తులు, ఆయా కాలాలకు సంబంధించిన వారు కాదు. బైబిల్ అంతా క్రమంగా ఉంటుంది. ఆయన అవునంటే ఆయన కాదని ఉండదు. బైబిల్ మహావిజ్ఞాన గనండి బైబిల్. దీన్ని చదివే వాళ్ళు కావాలి. ఆయన దేవునిగా మయంపరిచేవాడు కావాలి. తండ్రి అయిన దేవుని దేవునిగా మయంపరచాలి. యేసుక్రీస్తుని ప్రభువుగా, కుమారునిగా మయంపరచాలి. కానీ వాళ్ళు నమ్మలేదు. నువ్వు దేవుని కుమారుడు ఏంటి అని అడిగారు. కుమారుడని వాళ్ళు అంగీకరించలేదు. అందుకే రాశాడు యోహాను, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే మీకు నిత్య జీవం అన్నాడు ఆనాడు ఇశ్రాయేలుని. ఇశ్రాయేలు వారులారా,
ఈ మాటలు వినుడి, మీరు చంపిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించిన దేవుడుగా కాదు. కానీ ఇతను దేవుడు అని చెబుతున్నాడు. ఎవడా బద్ధికుడు? బైబిల్ ప్రశ్నించుకుంటూ చదవండి. 2 మాటలు చూసి ముగిస్తాను. ఇప్పుడు యేసుప్రభు ఎవరట? నాకు సర్వాధికారం ఇయ్యబడింది అంటే ఇచ్చిన ఆయన ఉన్నాడా లేదా? దేవుడు యేసుక్రీస్తు అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు యేసుప్రభు కంటే తన సొంత కొడుకు, ఆయన నమ్మకమైన కొడుకు, ఆయన కుమారుడై ఉండి తన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. కుమారుడై ఉన్నాడు, పరలోకంలోనే ఆయన కుమారుడై ఉన్నాడు. ఆ కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి భూమి మీద పంపించక ముందే చెబుతున్నాడు, తన సొంత కుమారుని పంపాడు. యేసుప్రభు దేవుడు నా సొంత తండ్రి అంటున్నాడు. యేసుప్రభు ఆయన నాకు సర్వాధికారం ఇచ్చాడు అని అంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 23, 26 వచనాలు. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగింపబడింది. అప్పగించింది దేవుడు. సర్వాధికారం కుమారుడికి. ఇందాకలా చెప్పాను. ఎందుకు ఇచ్చాడు ఆయనకి సర్వాధికారం అంటే? వారసుడు, కుమారుడు, విధేయత కలిగిన కుమారుడు ఆయన. పాత నిబంధనలు అడిగాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? తండ్రిని, కుమారుడు తండ్రిని ఘనపరచును కదా అని అంటాడు.